నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శ్వాని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ముందుగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి పీసీఓడి. పీసీఓడి ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియాలనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఏంటి ఈ పీసీఓడి అంటే ఏంటి, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటాము. యూజువల్గా ఇది ఏంటంటే మనకి మధ్య వయస్కులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఒకసారి ప్యూబర్టీ 18 అయినాక అరౌండ్ మనకి టీనేజ్ స్టార్ట్ అవుతుంది 16-17 తర్వాత మనకు అరౌండ్ 35 లోపల 37-38 లోపల మనకి దాదాపుగా ఈ కేసెస్ అనేది కనిపిస్తుంది. ఒకసారి 40 వచ్చిన తర్వాత మ్యాక్సిమం కేసెస్లో పీసీఓడి అనేది దాదాపుగా కనిపించదు. ఓకే, అప్పుడు మళ్ళీ వేరే అదర్ సిస్ట్లని, అడినోమాసిస్లు, ఎండోమెట్రియోసిస్ల తర్వాత ఫైబ్రాయిడ్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఏంటి పీసీఓడి అనేది అంటే నీటి బుడగలు ఈ అండాశయం ఓవరీస్ లోపల మనకి మల్టిపుల్ ఫాలికల్స్ అనేది అవి రప్చర్ అవ్వకుండా, అంటే ఒక హెల్దీ ఉమెన్ వచ్చేసరికి మనకి అంటే ఒక ప్యూబర్టీ 18 అయిన తర్వాత 28 to 32 డేస్ సైకిల్ అనేది యూజువల్గా రావాల్సిన సైకిల్. ఆ సైకిల్లో ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళ పీరియడ్ని బట్టి, డేట్ ఆఫ్ పీరియడ్ని బట్టి ఓవ్యులేటరీ టైం అనేది చెప్తాం. అంటే 8 to 18 డేస్ మధ్యలో ఎప్పుడైనా వెదర్ షీఈస్ మ్యారీడ్ ఉమెన్ ఆర్ ద నన్ మ్యారీడ్ ఉమెన్ ఓవ్యులేషన్ అయితే జరుగుతుంది. అంటే మనకి ఆ 8 to 18 డేస్ మధ్యలో జరుగుతుంది. సో ఆ 18 డేస్ మధ్యలో మనకి ఏదైతే 10 డేస్ స్పాన్ ఉంటుందో దానిలో మామూలుగా ఫాలికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఒక సర్టెన్ పాయింట్ వచ్చేసరికి ఓవ్యులేషన్ జరుగుతున్న టైంలో అది రప్చర్ అయిపోయి ఎగ్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ యూజువల్ ఫినామినన్. బట్ ఈ పీసీఓడి కండిషన్స్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల కావచ్చు, మనకి ఎఫ్ఎస్హెచ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ విపరీతంగా ఉండటం, దీని కండిషన్స్లో మనకి ఈ ఫాలికల్స్ అనేది ఒక సర్టెన్ పాయింట్లో అంటే 17th or 18th డే ఆఫ్ అ మెన్సెస్ టైంకి రప్చర్ కాకుండా అలానే ఫాలికల్స్ లాగానే ఉండిపోయి అవి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మనకి ఈ అండాశయాల లోపల ఒక నీటి బుడగల ఫార్మేట్లో కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ అ కామన్ థింగ్. అంటే ఈ రోజులో ఏమైపోయిందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వచ్చే కేసెస్లో కూడా రోజుకి ఒక అంటే 5-6 కేసెస్ కూడా మనం ఎవ్రీడే క్లినిక్లో చూస్తూ ఉన్నాం. న్యూ కేసెస్ ఎంత ఫ్రీక్వెంట్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటి, ఒక డికేడ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఎక్కడో కానీ పీసీఓడి అనేది వినిపించేదే కాదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే థైరాయిడ్ అక్కడక్కడ కనిపించింది కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ కనిపించేది కాదు. బట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మనకి 10 అంటే ఒక ప్యూబర్టీ వచ్చిన అమ్మాయిల్లో 10 మంది ఉంటే దాదాపుగా 5 నుంచి 7 మందికి ఈ పీసీఓడి అనేది వస్తూ ఉంది. ఎందుకు అంటే ఆబ్వియస్లీ సెడెంటరీ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడడం కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఫిజికల్గా ఇది లేకుండా యాక్టివిటీ అనేది లేకపోవటం వల్ల కావచ్చు, ఎక్కువగా ఈ మొబైల్ యూస్ చేయడం వల్ల కావచ్చు. సెడెంటరీ హ్యాబిట్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇది కాకుండా మనకి ఏంటంటే ఒబేసిటీ, ఎక్కువగా కూర్చొని లేకపోతే ఫుడ్ బాగా తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం. ఇప్పుడు మిడిల్ ఏజ్ గ్రూప్లో అమ్మాయిల్లో తీసుకుంటే ఒకవేళ ఇఫ్ షీ ఈజ్ అ ప్రొఫెషనల్ దిస్ థింగ్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళలో కానీ మనకి దాదాపుగా థైరాయిడ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి హార్మోనల్ ఇష్యూస్ రావటం, ఇంటర్న్ ఒబేసిటీ వల్ల వీఆర్ గెటింగ్ ఇన్ టు ద పీసీఓడి. సో ఇవన్నీ మేజర్గా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా దాదాపు కేసెస్లో దాదాపు అమ్మాయిల్లో కనబడతా ఉంది. దీనికి చాలామంది వరి అయిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఏం కాదులే, మ్యారేజ్ అయినాక కదా, పిల్లలకి కదా ఇబ్బంది అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి ఇనీషియల్గానే తగ్గించుకుందాం అనేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ లేకపోతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకొని తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది ఏ టైంలో వచ్చినా, వెదర్ టీన్స్లో వచ్చినా లేకపోతే అడాలసెంట్ అంటే మధ్య వయస్కులో వచ్చినా కూడా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్, అంటే ఈ పీసీఓడి అనేది ఒక్కటే ఓవరీలో అవ్వాలని లేదు, రెండిట్లో రావాలని లేదు. రెండిట్లో రావచ్చు, లేకపోతే ఒక్క ఓవరీలో కూడా వస్తుంది. అంటే యూనిలాటరల్ పీసీఓడీస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ మోస్ట్లీ బైలాటరల్ పీసీఓడీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఏ వయసులో వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీకు పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, ఒకవేళ అంతవరకు పీరియడ్స్ కరెక్ట్గా ఉంది, పీరియడ్స్ డిలే అవుతోంది అంటే ఇమీడియట్గా ఈ రోజుల్లో మీరు చేయించుకున్న టెస్టులు 2. ఒకటి థైరాయిడ్ అయితే
తర్వాత స్కాన్, అబ్డామిన్ స్కాన్ అనేది చేయించుకుంటే మీకు పీసీఓడి ఉందా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, వెదర్ షీ ఈజ్ మ్యారీడ్ ఆర్ దన్ అన్మ్యారీడ్. మ్యారేజ్ అయినాక చూద్దామని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. సో డాక్టర్ గారు, ఒక అమ్మాయికి పీసీఓడి వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా తెలుస్తుంది? అంటే యూజువల్గా మనకి అప్పటి వరకు రెగ్యులర్గా ఉన్న మెన్సెస్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అది కూడా అంటే డిపెండ్స్ అనమాట. అంటే ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ పీసీఓడీస్ చెప్తాం. ఇప్పుడు మైల్డ్లో ఏంటి అంటే ఇప్పుడు 35 డేస్కి 32 డేస్కి ఒక 4-5 డేస్ డిలే అవ్వటం అలా గమనిస్తూ ఉంటాం. లేదా ఒక్క సైడే పీసీఓడీ ఉన్న వాళ్ళలో కూడా దాదాపుగా పీరియడ్స్ ఆన్ టైం వచ్చేస్తూ ఉంటుంది, 1-2 డేస్ ముందు వెనక రావడం ఉంటుంది. ఇంకా కొన్ని మోడరేట్ కండిషన్ ఆఫ్ పీసీఓడీలో ఏంటంటే ఇట్ విల్ టర్న్ అవుట్ ఇంటూ వన్స్ ఇన్ 2 to 3 months, ఒకసారి 2 నెలలకి 3 నెలలకి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ కండిషన్ ఆఫ్ పీసీఓడీ అయితే ఇంకా 6 monthsకి ఒకసారి రావచ్చు, వచ్చిన స్పాటింగే ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ విల్ బి దేర్. పీసీఓడీలో ఇప్పుడు వేరే అదర్ సిస్ట్లు, అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ లాగా 15 రోజులకి పీరియడ్ రావడం అలా మ్యాక్సిమం కేసెస్లో ఉండదు. దీనిలో ఏంటంటే మ్యాక్సిమం డిలేయింగ్ ఆఫ్ ద పీరియడ్సే ఉంటుంది. సో మనకి మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే డిలేడ్ పీరియడ్స్ ఉన్నాయి, అది కూడా మనకి 40 days, 50 days, 2 months, 3 months, కొన్ని కేసెస్ విల్ బీ దేర్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే హార్మోనల్ పిల్స్ వేస్తేనే they'll get the periods. అలాంటి కండిషన్స్ ఉన్న పీసీఓడీస్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ వెరీ 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 సివియర్ అండ్ క్రానిక్ కండిషన్ ఆఫ్ పీసీఓడీ. సో అలాంటివి మనకి వస్తుంది అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్ విల్ బి ద వెయిట్ గెయిన్. బరువు అప్పటి వరకు ఉన్న వెయిట్ అనేది మోడరేట్గా ఉంటూ సడన్గా ఒక 3-4 kilos ఇన్ అ మంత్ పెరుగుతున్నారు అంటే మనము అలార్మింగ్ కింద తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పింపుల్స్, యాక్నే రావటం కానీ ఇది అందరిలో ఉండదు. దాదాపు పీసీఓడి కేసెస్లో 50-50, ఇంకా కొంతమందిలో యాక్నెస్ ఉంటాయి, కొంతమందిలో యాక్నే డిపెండ్స్, అది ఆయిలీ స్కిన్ దీన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ అన్ని పీసీఓడి కండిషన్స్లో మనకి యాక్నే అనేది కనిపించదు. బట్ యాక్నే ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్. అన్వాంటెడ్ హెయిర్ అంటాం, హిర్సుటిజం, అంటే మనకి అప్పర్ లిప్లో కానీ చిన్న దగ్గర, తర్వాత ఆర్మ్స్ మీద, లేకపోతే నిపిల్స్లో, అండర్ ఆర్మ్స్లో, పిపిక్ ఏరియాలో ఇట్లా చాలా వరకు మనకి ఓవర్ గ్రోత్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటూ ఉంటుంది. దిస్ ఈజ్ అ మ్యాక్సిమం సిమ్టమ్, అందరిలో దాదాపుగా కనిపిస్తూ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అ మోడరేట్ టు సివియర్ పీసీఓడి. అండ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ మనకి పీసీఓడీలోనే కాదు, దాదాపుగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హెయిర్ ఫాల్ ఒకటే ఉంది, మిగతావన్నీ బాగున్నాయి అంటే పెద్దగా పీసీఓడీ గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ద సేమ్ టైం మనకి మూడ్ స్వింగ్స్, విపరీతమైన చిరాకు, కోపం, ఎస్పెషల్లీ బిఫోర్ మెన్సెస్ గెటింగ్, పిఎంఎస్ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉండటం, ఈ ఫటిగ్నెస్ ఎక్కువగా ఉండటం, నాజియా, వామిటింగ్స్, వికారంగా ఉండటం ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్, అంటే మెడ చుట్టూత అంటే మనకి లైక్ పిగ్మెంటేషన్, అంటే నల్లగా అయిపోవటం, అండర్ ఆర్మ్స్లో నల్లగా అయిపోవటం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఈ సిమ్టమ్ కూడా కొంతమందిలో కనిపిస్తుంది, కొంతమందిలో కనిపించదు. సో ఇవన్నీ మేజర్ సిమ్టమ్స్. బట్ దాదాపుగా కనిపించే సిమ్టమ్స్ అలార్మింగ్గా ఉంది అంటే ఒకటి వెయిట్ గెయిన్, ఒకటి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, అండ్ అట్ ద సేమ్ టైం మూడ్ స్వింగ్స్. ఇవన్నీ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ కన్సల్ట్. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు పిఎంఎస్ అని ఒక వర్డ్ని ఈ వర్డ్ని ఎక్కువ రెగ్యులర్గా వింటున్నాము. పిఎంఎస్ అంటే ఏంటి, డీటెయిల్గా చెప్పండి కొంచెం. పిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటంటే మెన్సెస్కి ముందు మనకి వచ్చే బాడీలో వచ్చే చేంజెస్. కొంతమందికి ఏంటి, మెన్సెస్కి ముందు మనకి అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు ఇంకా 2-3 daysలో పీరియడ్ వస్తుంది అని చెప్పేది ఉంటుంది. అండ్ కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అంటే ల్యూకోరియా ఎక్కువ అవ్వడం ఉంటుంది, తర్వాత కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, టైర్డ్నెస్ ఉంటుంది, ఫటిగ్నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా ఈ మూడ్ స్వింగ్స్ అలానే కంటిన్యూ అవ్వడం, ఫ్లోని బట్టి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు బిఫోర్ పీరియడ్స్ కన్నా తర్వాత పీరియడ్స్ కొంచెం అటు ఇటుగా ఉండటము, ఇవన్నీ కూడా మనం పిఎంఎస్ సిమ్టమ్స్ కింద తీసుకుంటాం. సో మనకి ఏంటంటే ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ మెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో. అంటే ఫస్ట్ వాళ్ళకి అంటే అరౌండ్ 13-14 yearsలో ఎప్పుడైతే మనం ఫస్ట్ మెన్సెస్ వస్తుందో అప్పుడు ఉన్న సిమ్టమ్స్ దాదాపుగా క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మారుతూ ఉంటుంది, అంటే ఆఫ్టర్ డెలివరీస్ కానీ తర్వాత 1-2 kids తర్వాత కూడా కొంతమందికి పిఎంఎస్ సిమ్టమ్స్ అనేది మారుతూ ఉంటుందమ్మా. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలకు ఉన్న ఏకైక డౌట్ ఏంటంటే ఈ పీసీఓడి అనేది రివర్సిబుల్లా, క్యూర్ చేయొచ్చా అనేది ఒక పెద్ద మేజర్ డౌట్ కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? డెఫినెట్గా చేయొచ్చు హ్యాపీగా. చాలా మందికి తెలియని విషయం, ఇది అవ్వదు, ఇదేదో పెద్ద భూతం అని అనుకుంటున్నారు, కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్.
సో ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఫస్ట్ పీసీఓడి కనబడుతుంది, తర్వాత థైరాయిడ్ కనిపిస్తుంది. పీసీఓడి క్లియర్ అవుతూ ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ హోమియోపతిలో చాలా ఉంటాయి. ఓకే, సో పీసీఓడికి చాలామంది తెలియక సర్జరీస్ కూడా వెళ్ళిపోతున్నారు ఈ మధ్యకాలంలో. తీసేసుకుందా ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది 4-5 yearsకి పిల్లలు అవ్వతలేరు, అప్పుడు కన్సర్న్ వస్తుంది కదా. సో మెడిసిన్స్ వేస్తున్నారు, ఓవ్యులేషన్ జరగట్లేదు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అప్పుడు రప్చర్ అవుతుంది, మళ్ళీ ఆ టైంలో ఓవ్యులేషన్ టైంలో ఉండమంటున్నారు, కావట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఇంకా పీసీఓడి తీసేస్తే అయిపోతుంది అని చాలామంది దే ఆర్ గోయింగ్ ఫర్ ద సర్జరీ ఆన్ అన్ SOS ఎమర్జెన్సీ బేసిస్లో. బట్ అవసరం లేదు, కంప్లీట్గా రివర్సిబులే. 100లో 90 కేసులు అయితే అవుతాయి, ఇంకా 10 కేసులు మొండిగా ఉంటాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ థ్రెటనింగో ఏదో దాని ప్రాణాంతకమైన భూతమైన వ్యాధి అయితే కాదు. పీసీఓడి ఉన్న ప్రతి వాళ్ళకి పిల్లలు కారు అని కూడా లేదు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, హై ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పీసీఓడిలో చెప్పాను కదా, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ మోడరేటా, సివియరా, లేకపోతే లైక్ అప్పుడే స్టార్ట్ అయింది మైల్డ్గా ఉందంటే మాత్రం మేము మెడికేషన్స్ ఏమి ఇవ్వము. జస్ట్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎయిల్మెంట్ ఫ్యాక్టర్ అనమాట, ఎందువల్ల వచ్చింటుంది వాళ్ళకి అనేది పేషెంట్ హిస్టరీని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేసుకొని బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి, హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి, సరిపోతుందని చెప్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మోడరేట్ కండిషన్ ఆర్ సివియర్ కండిషన్ ఉంది అంటే లైక్ వన్స్ ఇన్ 45 days to 50 days, 2 months, 3 months, లేకపోతే హార్మోనల్ ఇండ్యూస్డ్ పీరియడ్స్ వస్తున్నాయంటే మాత్రం వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. సో చేసిన తర్వాత మనకి హోమియోలో ఏంటంటే హార్మోనల్ పిల్స్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు వేయంగానే వచ్చేసేయాలంటే కాదు. ఇట్ టేక్స్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 1 month పట్టవచ్చు, 1.5-2 months పడుతుంది. పట్టిన తర్వాత దిల్ గెట్ ద రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్. వన్స్ మనకి ఒక 2 to 3 months రెగ్యులరైజేషన్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా తనకి సిమ్టమ్స్ ఏవైతే వచ్చాయో ఆఫ్టర్ పీసీఓడి, అంటే ఈ స్కిన్ పిగ్మెంటేషన్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే మూడ్ స్వింగ్స్ కానీ, యాక్నే కానీ, తర్వాత మనకి పీరియడ్స్ రెగ్యులారిటీ కానీ, ఇవన్నీ కూడా నార్మలైజ్ అవుతూ ఉంటాయి. అన్వాంటెడ్ హెయిర్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అనేది అంత తొందరగా పోవడం అనేది ఉండదు. కాకపోతే ఫర్దర్గా ఇంకా రాకుండా అయి ఉన్న హెయిర్ అనేది కొంత మోడరేషన్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ మనకి పీరియడ్ స్టార్ట్ అయిందంటే 4-5 months తర్వాత మళ్ళీ రీస్కాన్ చేపిస్తాము. అందులో దాదాపుగా ఇంకా రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నాయి అంటే పీసీఓడి క్లియర్ అయిపోయిందని అర్థమవుతుంది. కాబట్టి దెన్ ది పేషెంట్ విల్ స్టాప్ ద మెడిసిన్స్ అండి. బట్ పోస్ట్ మెడికేషన్స్ ఆల్సో వీ సజెస్ట్ దెమ్ టు కంటిన్యూ విత్ ద డైట్ అండ్ ఎక్సర్సైజెస్ and all the stuff will be continued. ఓకే, సో డాక్టర్ గారు, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే పీసీఓడి, పీసీఓఎస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అంటారు? యూజువల్గానే అందరికీ తెలిసినట్టుగానే, అంటే ఎక్కువగా హెవీగా జంక్ తినేకుండా, ఎక్కువగా ఈ స్ట్రే ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినకుండా, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వెళ్ళిపోయి తినకుండా, ఫ్రోజన్ ఫుడ్ కానీ, ప్యాకెట్ ఫుడ్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ కానీ ఇలాంటివి ఎక్కువ తినకుండా రెగ్యులర్గా మనం ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అనేది తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్గా ఉండే వెజిటబుల్స్ కానీ అవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ పీసీఓడికి వన్ ఆఫ్ ద మేజర్ ఎలిమెంట్ వచ్చేసరికి స్ట్రెస్, కాబట్టి దాన్ని మోడరేషన్లో తగ్గించుకుంటూ ఉండాలి. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అంటే యాక్టివ్గా ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 5 days అన్నా కూడా ఒక ½ an hour వాకింగ్, స్ట్రెచ్, ఎనీ కైండ్ ఆఫ్ అ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ బి దేర్. ఇది ఉంటూ తినకూడనివి అంటే మనం చెప్తాం నార్మల్గా మిల్క్ ప్రోడక్ట్స్ అనేది దాదాపుగా డైరీ అనేది తగ్గించమని చెప్తాము. అండ్ షుగరీ ఐటమ్స్ తగ్గిమని చెప్తాము. కంప్లీట్గా అంటే మైదా లాంటివి తగ్గించమని చెప్తాము. సాల్ట్ ఇవన్నీ కూడా దాదాపుగా తగ్గించమని చెప్తాం. పీనట్స్ కూడా తగ్గిమంటాము. కొంతమందికి స్వీట్ కార్న్ తగ్గిమంటాం, మష్రూమ్, ఇలా కొన్ని ఉంటాయి ఫుడ్స్. అవి ఓన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి దాదాపుగా తగ్గించమని చెప్పే ఫుడ్. హోమియోకి అయితే పథ్యం ఏమి ఉండదు, దే కెన్ హ్యావ్ వాట్ ఎవర్ దే లైక్. కాబట్టి ఈ పీసీఓడికి సంబంధించిన డైట్ మాత్రం పేషెంట్కి క్లియర్గా చెప్పి అది ఫాలో అవుతూ ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే కనుక, నిద్ర ఎస్పెషల్లీ అట్లీస్ట్ 5 to 6 hours, అసలు టైం లేదు అంటే 5 to 6 hours అన్న ఒక ఐడియల్ స్లీపింగ్ ప్యాటర్న్ షుడ్ బి 6 to 7 hours. కుదరదు అన్నప్పుడు 5 to 6 hours అయినా ప్రాపర్గా ఉండేటట్టు, ఈ రేడియేషన్స్కి దాదాపుగా దూరంగా ఉంటే, మొబైల్ యూసేజ్ అనేది తగ్గించుకుంటూ ఉంటే డెఫినెట్గా పీసీఓడి ఇస్ ఎ కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్ అండి. ఓకే, సో డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పీసీఓడికి సంబంధించి అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? దాదాపుగా అంటే
పీసీఓడీస్ ఇప్పుడు మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీస్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ పీసీఓడీ అండ్ థైరాయిడ్ కాబట్టి థైరాయిడ్ కంటే దాదాపుగా టాబ్లెట్స్ వాడే వస్తారు మా దగ్గరికి. అంటే డైరెక్ట్గా చిన్నపిల్లల్లో థైరాయిడ్ వస్తే సరే వాడుకుంటే లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు కదా అని వస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో థైరాయిడ్ బయట ఈ థైరాక్సిన్, థైరోనమ్, థైరాయిడ్ ఇవి వాడే వస్తారు. అయినా పిల్లలు అవ్వట్లేదు అంటే దాన్ని బట్టి మేము మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. పీసీఓడీకి అయితే ఇప్పుడు 10లో 8 మందికి వస్తుంటే దాదాపుగా 7 మంది కూడా హోమియోపతిని అప్రోచ్ అవుతున్నారు. హార్మోనల్ పిల్స్ వల్ల కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ ఉంటుంది, జస్ట్ విత్డ్రావల్ బ్లీడింగ్ ఉంటుంది, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదని చెప్పి దే ఆర్ అప్రోచింగ్ టు ద హోమియోపతి. దానిలో ద బెస్ట్ హోమియో కేర్కి రావడం అనేది జరుగుతుంది పేషెంట్స్. సో వచ్చిన వాళ్ళలో మేము ఫస్ట్ వాళ్ళ మెడికల్ హిస్టరీ అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుందో అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ జనరల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క సిమ్టమ్ సిమిలారిటీని తీసుకొని ఒక సిమిలర్ ప్రిఫర్ చేస్తాము. దానిలో ఏంటంటే మనకి డెఫినెట్గా ఈ కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్డ్ ఫార్ములేటెడ్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళకున్న ఇష్యూ ఏదైతే ఉందో క్లియర్ సార్ట్ అవుట్ అవ్వడం ఉంటుంది. సో ఈ కండిషన్స్లో మనకి పీసీఓడి క్లియర్ అవుతూ ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గుతూ అండ్ పిల్లలు పుట్టడం అనేది కూడా జరుగుతుంది. ఈవెన్ ఇన్ఫర్టిలిటీకి కూడా వీ హ్యావ్ సో మెనీ కేసెస్ విచ్ వీ గాట్ కంప్లీట్లీ క్యూర్డ్. అంటే వచ్చిన ఈవెన్ 2-3 మంత్స్లో కూడా పిల్లలు పుట్టడము, ఈ ఐవీఎఫ్, ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ పోయిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత కూడా మనకి హోమియోపతికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయిన కేసెస్ చాలామంది ఉన్నాయి. కొంతమందికి ఈవెన్ ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటాయి. అంటే బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ అయితే మేమేం చేయలేం, కానీ అట్లీస్ట్ వన్ సైడ్ ఓపెన్ ఉంది అన్న కండిషన్స్లో కూడా మనకి వితిన్ 1 year లోపలనో 6 months లోపలనో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కేసెస్ వస్తూ ఉన్నాయి. అండ్ పీసీఓడీకి అయితే దాదాపుగా కేసెస్ అనేది ఆల్మోస్ట్ సక్సెస్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మనకి పీసీఓడీ మెడిసిన్ అనేది 80% కాబట్టి రిమైనింగ్ థింగ్ విల్ బి డన్ విత్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్. అందుకని ఫస్ట్ వచ్చిన విజిట్లోనే మేము చెప్తాం పేషెంట్కి ఇంతే మెడిసిన్ పనిచేస్తుంది 80%, రిమైనింగ్ మీరు డైట్తో చేసుకోవాలి 10% వచ్చేసరికి హెల్దీ హ్యాబిట్స్తో చేసుకోవాలి, నిద్ర సరిగా ఉండాలి, ఏది పడితే అది మెడికేషన్ అనేది వాడకూడదు, అవసరాన్ని బట్టే వాడాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో ఆబ్వియస్గా వచ్చిన మ్యాక్సిమం కేసెస్లో 90% సక్సెస్ రేట్ అనేది హోమియో కేర్. సో డాక్టర్ గారు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇన్ఫర్టిలిటీ అంటే మనం బోత్ ద పార్ట్నర్ షుడ్ బి ద రీజన్. అంటే ఒకరనే కాదు, అబ్బాయిల్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయిల్లో ఇష్యూస్ ఉంటాయి. అమ్మాయిల్లో ఫస్ట్ ఫోర్మోస్ట్ వచ్చేసరికి పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ ప్రొలాక్టీమియా కండిషన్స్ కావచ్చు, లేకపోతే టార్చ్ పాజిటివ్ ఉన్న కండిషన్స్, ట్యూబల్ బ్లాకేజెస్ కానీ, ఎనీ ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, కోనోరియా, క్లమిడియా లాంటి కండిషన్స్ కావచ్చు. ఇది కాకుండా నార్మల్ బేసిక్ హార్మోనల్ ఇష్యూస్ అంటే ఈ ఏఎంహెచ్ అనేది తక్కువగా ఉన్న కండిషన్స్, హెరిడిటరీ వైజ్గా కానీ కన్సాంగ్వినస్ మ్యారేజ్, మేనరికం కావచ్చు, లేకపోతే ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటము, ఇలాంటి కండిషన్స్లో మనకి దాదాపుగా అమ్మాయిల్లో ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అదే అబ్బాయిల్లో తీసుకుంటే మనకి కంప్లీట్గా స్పర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క కౌంట్ ఎలా ఉంది, కౌంట్ ఉన్నా కూడా అందులో ఉన్న మార్ఫాలజీ అంటే హెల్దీ స్పర్మ్స్ ఎంత ఉన్నాయి అనేది చూస్తాము. వీళ్ళలో కూడా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ టెస్టోస్టిరాన్ అనేది తక్కువగా ఉండటము, లేకపోతే మనకి వారికోసిల్, హైడ్రోసిల్ లాంటి కండిషన్స్లో కూడా పిల్లలు పుట్టడం అనేది జరగదు. ఎస్పెషల్లీ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఎవరికైతే స్మోకింగ్ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఈ మధ్య కాలంలో చాలా తక్కువగానే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా వరకు తగ్గిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో హెల్దీ స్పర్మ్స్ రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మనకి ఇన్ఫర్టిలిటీకి ఎక్కువగా దారితీస్తూ ఉంటుంది. అండ్ ఒబేసిటీ, అబ్బాయిల్లో కూడా కొంతమంది ఒబీస్గా ఉంటారు. సో వాళ్ళలో కూడా మనకి హార్మోనల్ ఇష్యూస్ రావటం వల్ల పిల్లలు పుట్టడం అనేది చూస్తున్నాం. ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళలో, అసలు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటూ, ఈ కొంతమందిలో ఏంటంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి అయినా పిల్లలు కారు. ఎందుకు కారు అంటే మైట్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కావచ్చు, లేకపోతే ఈ నార్మల్ విటమిన్ డెఫిషియన్సీస్ లైక్ విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, B12 విటమిన్ D ఎస్పెషల్లీ, ఐరన్, ఫెరిటిన్ ఇలాంటి డెఫిషియన్సీస్ వల్ల కూడా పిల్లలు అవ్వడం అనేది చాలా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. మనం ఎక్కడ చూసినా ఇన్ఫర్టిలిటీ పీసీఓడి. సో ఈ కండిషన్స్లో ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మీకు డాక్టర్ కూడా అవసరం లేకుండా తగ్గిపోతుంది.
పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పటికీ అవ్వట్లేదు, కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా మనం ఎంత హెల్దీగా ఉన్నా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా డాక్టర్ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. సో అలాంటి కండిషన్స్లో మాత్రం ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు పిల్లలు అంటే డెఫినెట్గా కన్సర్న్ డాక్టర్ని కలవండి. ఈవెన్ హోమియోపతిలో కూడా దెర్ ఆర్ సో మెనీ కేసెస్ విచ్ వీ గాట్ క్యూర్డ్ కంప్లీట్లీ టు గెట్ నాట్ టు గో ఇన్ టు దన్ ఇన్ఫర్టిలిటీ మోడ్. ఈవెన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అయినా కూడా వీఆర్ ట్రీటింగ్ అలాట్ అంటే. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఫస్ట్ బేబీ కనుక ఫస్ట్ చైల్డ్ విషయం తీసుకుంటే ఇప్పుడు ఐవీఎఫ్ తర్వాత ఐవీఎఫ్ త్రూ వస్తే తర్వాత సెకండ్ బేబీ కూడా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? అది డిపెండ్స్ ఆన్ కండిషన్. అది ఖచ్చితంగా ఫస్ట్ది ఐయుఐ ఎందుకు చేసిండ్రు, ఐవీఎఫ్ ఎందుకు చేసిర్రు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బైలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, వీ కాంట్ హెల్ప్ అవుట్ ఇన్ దట్ కేస్, కాబట్టి అలాంటి టైంలో సెకండ్ది కూడా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఓన్లీ కొంతమంది అవుట్ ఆఫ్ ఎనీ రీజన్స్ వల్ల పీసీఓడీస్ ఉన్నా కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ దన్ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ. సో అలాంటి కండిషన్స్లో మళ్ళీ హెల్దీగా హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే కుడ్ బి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆల్సో అంటే. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే కపుల్ ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? వన్స్ అది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ 30s లోపల అనుకోండి, దే కెన్ వెయిట్, అంటే 1 year వరకు కూడా ట్రై చేస్తున్న పిల్లలు అవ్వట్లేదంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాము. ఒకవేళ వాళ్ళు 30s దాటినంటే మాత్రం ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవడమే బెటర్. 6 months నుంచి కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యాక ఇద్దరు మేజర్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఫర్ మేల్ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ టెస్ట్లు చేసుకొని అంటారు. ఇట్స్ రాంగ్ మిత్ యాక్చువల్. ఇప్పుడు దాదాపుగా మా దగ్గరికి వచ్చే కేసెస్లో 50-50 ఉన్నారు. 50 అమ్మాయిలో ప్రాబ్లం ఉంటే 50% అబ్బాయిలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒకేసారి అప్రోచ్ అయితే ఎందుకంటే డిలే అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి 30s తర్వాత మాక్సిమం మ్యారేజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చి అంత మంచిగా అయినాక ఆయనలో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకో 6 months 1 year డిలే అవుతుంది. సో వాట్ వీ సజెస్ట్ యాజ్ అ హోమియోపతిస్, కమ్ టుగెదర్ టు ద క్లినిక్. వచ్చిన తర్వాత ఇద్దరికి టెస్ట్లు చేద్దాము. టెస్ట్లు చేసినాక ఎవరికి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి విల్ గో ఆన్. ఈజీగా తెలుస్తుంది, మీకు టైం డిలే ఉండదు, పెద్ద ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో డాక్టర్ గారు పీసీఓడి, పీసీఓస్ అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.